నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. జనరల్గా యూజువల్గా మన రెగ్యులర్ లైఫ్లో క్షణక్షణం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. క్షణక్షణం ఆరాటం, క్షణక్షణం ఆసక్తిగా ఉంది, క్షణక్షణం ఏదో తెలుసుకోవాలి, లైక్ ఇలా యూజ్ చేస్తూనే ఉంటాం క్షణక్షణం అని. సో ప్రతి క్షణం ఏం జరుగుతుందో ఏంటో అని మనం ఎప్పుడూ కూడా హడావిడిగా హరిబరిగా ఉంటూ ఉంటాం. అయితే క్షణక్షణం అంటూ వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు క్షణక్షణంతో అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎస్, ఈరోజు మనతో క్షణక్షణం టీమ్ ఉన్నారు. సో హీరో హీరోయిన్, సో వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, హౌ యూ అండి? వాట్ అబౌట్ యూ అండి? ఫైన్. యా. సో క్షణక్షణం, ఐ స్టార్ట్ విత్ యూ అండి ఉదయ్ గారు. ఇప్పుడు నేను చెప్పినట్లు నిజంగా ప్రతి దానికి కూడా మనం క్షణక్షణం ఏదో అవుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం ఈగర్గా. సో డైరెక్టర్ బేస్డా ఈ టైటిల్ అనేది, లేదంటే స్క్రిప్ట్ ఓరియంటేషన్? స్క్రిప్ట్ ఓరియంటెడ్. స్టార్ట్ అయినప్పుడు ఈ టైటిల్ అనుకోలేదు. ఓకే. షూటింగ్ స్టార్ట్ చేసాం, అయిపోయే టైంలో టైటిల్ అంటే ఈ టైటిల్స్ ఏం పెడదాం అనే ఆలోచనలో చాలా టైటిల్స్ అనుకున్నాం. దానిలో క్షణక్షణం కూడా ఉంది. ఓకే. బట్ మాకు ఎక్కడో మరి అది పెద్ద శ్రీదేవి గారు, వెంకటేష్ గారు, మన ఆర్జీవి గారు చేసిన సినిమా, ఆడియన్స్ చాలామంది అది ఫేవరెట్ మూవీ. ఆఫ్ కోర్స్. అది పెడితే ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ లేదా ఏమన్నా రీచ్ అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఏంటంటే లాస్ట్ డైరెక్టర్ గారు అదే ఫిక్స్ చేసింది. ఎందుకంటే మన కథ క్యాప్ట్, మనం ఏదో మనకు బజ్ రావాలి ఇప్పుడు, సో జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మనం పెట్టట్లేదు. ఎగ్జాక్ట్గా మన కథకి ఎగ్జాక్ట్గా యాప్ట్ అవుతుంది ఈ కథ, ఈ టైటిల్ క్షణక్షణము అని. సో అండ్ దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్ స్టోరీ. ఆ కథ వేరు, మొత్తం ఈ కథ వేరు. ఓన్లీ వి యూజ్ ద టైటిల్ అండ్ దట్ ఫాంట్ ఎగ్జాక్ట్గా అలా తీసి ఇలా పెట్టామంటే. అవును, లోగో కూడా అంతా సేమ్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్. మొత్తం యాజ్ ఇట్ ఈజ్. అది స్టోరీ వేరు, టోటలీ డిఫరెంట్. బట్ అది ఆడియన్స్ ఒకటి ఏంటంటే ఆ కథతో కంపేర్ చేసుకోవద్దు. ఆ కథ వేరు అంతే, ఈ కథ వేరు. ఓన్లీ మేము టైటిల్ వాడుకున్నాం అంతే. ఓకే. బట్ ఎగ్జాక్ట్ యాప్ట్ టు ద స్టోరీ. ఓకే. సో అంటే జనరల్గా ఒక ఆల్రెడీ హిట్ అయిన సాంగ్స్ని మళ్ళీ కనుక మనం ఫిల్మ్లో పెడుతున్నప్పుడు, అలాగే ఆల్రెడీ హిట్ అయిన సినిమా టైటిల్స్ని కూడా మనం తీసుకుంటున్నప్పుడు, అంటే జనరల్గా ఇప్పుడు పెట్టాలి అనుకుంటున్నప్పుడు చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు ఇన్సైడ్. సో ఎలా ఉంటుందో, తర్వాత కామెంట్స్ ఎలా ఉంటాయో అని చెప్పి. సో ఎంత మేరకు కూడా దానికంటే ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు, అలానే వర్క్ చేస్తారు కదా. సో అలా చూసుకుంటే మీకేమైనా టెన్షన్స్, ప్రెషర్స్ ఉన్నాయా ఆఫ్టర్ మీరు ఫిక్స్ అయిన తర్వాతనా ఈ టైటిల్? లేదండి, లైక్ ప్రెషర్ అంటూ ఏం లేదు. మేము మా కాన్ఫిడెన్స్ ఏంటంటే, జనాలు స్టార్టింగ్లో ఏదైనా ఆ టైటిల్ పెట్టారు ఏంట్రా అని అనుకున్నా సరే, సినిమా చూసాక కరెక్ట్గానే పెట్టారు లేరా అనుకుంటారు. స్టార్టింగ్ ఎంత తిట్టుకున్నా కొంచెం నెగిటివ్గా పాజిటివ్ అనుకుంటారు. అవసరం ఇలాగే ఆ టైటిల్ పెట్టుకోవడం, వీళ్ళు మరి ఓవర్ చేస్తున్నారా అని అనుకొని సినిమా చూసి బయటకు వచ్చాక లేదరా ప్రాపర్గా కరెక్ట్గానే పెట్టారు లేరా టైటిల్ అని అనుకుంటా. కాన్ఫిడెన్స్. ఓకే. సో సేమ్ కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి కూడా ఉంది అనుకోవచ్చు. అంటే కథ క్యాప్ట్ అండి ఎగ్జాక్ట్గా. మనం ఏదో ఇప్పుడు మనం బజ్ క్రియేట్ అవ్వాలి, జనాల్లోకి వెళ్ళాలి అని చాలా అనుకున్న టైటిల్స్. ఒక టైటిల్ ఫిక్స్ అయిపోయి ఇది పెట్టేద్దాం అనుకున్న టైంలో లాస్ట్ ఓవర్ నైట్ మారిపోయింది, క్షణక్షణమే పెడతామని. సో ఇదే పట్టుకొని ఉండలా, చాలా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి కాదు ఇదే బాగుంటుంది కథకి క్షణక్షణం అని. సో అది యాక్చువల్గా అది వేరే వాళ్ళు ఎవరో తీసేసుకున్నారు. సో వాళ్ళకి ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకా 1 month పడుతుంది అన్నారు ఛాంబర్లో. సో 1 month వరకు ఆగి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మేము తీసేసుకున్నాం. ఓ, సో అంటే చాలా వెయిట్ చేసి మరీ ఫిక్స్ చేసుకున్న టైటిల్ ఇది. సరే, ఇంకా టైటిల్ దీనికి వెళ్ళిపోదామని అందరం లాక్ చేసేసాం. చేసిన తర్వాత అప్పుడు అసలు ఎందుకనే చెక్ చేసుకునే ఎవరైనా ఉందేమో టైటిల్ అని చెప్పేసి ఎవరి దగ్గర ఉంది. సో వాళ్ళు అనేవారంటే సార్ 1 monthలో ఎక్స్పైర్ అయిపోతుంది సార్, 1 month వరకు ఆగండి, మరి ఈలోపు ఆయన ఏమైనా రెన్యూ ఏదో చేసుకుంటాడేమో అంటే సరే చేసుకుంటే అదే టైటిల్కి వెళ్ళిపోదాం, చేసుకుంటే మనం తీసేసుకుందాం. ఓకే. ఒకవేళ వేరే టైటిల్ అనుకున్నప్పుడు అది కూడా పెట్టుకొని ఉంటారు కదా. టైటిల్ ఏదో అనుకున్నాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైం టు టైం, లైక్ దయచేసి వినండి అని. తర్వాత ఓకే. సో ఎక్కువగా క్షణక్షణం మీదే ఫిక్స్ అయ్యారు కాబట్టి అది మాత్రం బాగా గుర్తుంది. సో అదే ఫైనలైజ్ అయిపోయింది. So hello Anjia. Hi. How did you all when this happened? Like you entered into this project, right? So out of blue, I randomly received a call through my manager. So he told me that there is this film they are looking for you. So I was like, okay, let's give it a try, And then director spoke to me and like a simple process it was. He narrated me the story. I had to like it and that's it. Okay, so simple.
సింపుల్ గా Yeah. యు ఎంటర్డ్ ఇంటూ దిస్ ప్రాజెక్ట్. into this project. Yes. Yeah. So finally, are you satisfied with your role, etc.? Yes, it is not a usual kind of role, the regular, the opposite lead, you know. Okay. We always expect, okay, it has to do something with a goody, you know, but it is not that goody role. It Okay. has twists and turns. The character itself has so many variations. Oh, okay. It means there is a lot of scope for your role, I hope, as of in this film. Let's see how people take it, because I don't know, usually, you know, the girls who's been looking for the lead one, because my life funda is not like that okay, I have to only go for lead. Okay. Usually the girls, they don't you know, opt for such kind of roles, but yes, it is challenging, you know, sometimes, Yeah. that you have to show the other side of the character, because in real life also, the girl who has a pretty smile or an innocent face can be, you know, fatal also for some people. So that's what this Yeah. role has. Okay. And generally, actresses have some priorities, some intentions to do some particular roles. So likewise, Yes. do you have any particular? Yes, I do have. I have What type of, what kind of roles? very challenging. I really want to break my glass ceiling, actually. Okay. So I really want that people should come and offer me a very challenging role, wherein I really need to work hard on the character and some sort of roles, you know. I'm very much inspired with Udta in Punjab. Udta Punjab, Okay. with Alia Bhatt and Okay. all. So Yeah. some challenging role, you know, I'm looking for those. No, doesn't matter it's lead or it's not. Okay. So that's how. So Kshanak is also a challenging role. It is not that challenging, but yes, it is a very, how to say, I mean, it is very opposite to me. Okay. So basically, that's just not me, I mean. But yes, somewhere I have to get into the character and learn this perspective, how the character behaves. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ టు యూ అండి ఉదయ్, సో ఉదయ్ గారు మీరు ఇంతకు ముందు 2 ఫిల్మ్స్ ఆల్రెడీ చేశారు. సో కంపేర్ చేస్తే ఎవరైనా సరే ప్రీవియస్ ఫిల్మ్స్కి మించిన ఫిల్మ్స్ చేయాలి, మించిన ప్రాజెక్ట్స్ని మనం చూస్ చేసుకోవాలి, లైక్ వైజ్ ఆలోచిస్తూ ఉంటారు. సో అలా చూసుకుంటే మీరు క్షణక్షణం ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటారా, అంటే కంపారిటివ్లీ? మూడిట్లో ఇది కొంచెం సాటిస్ఫై, ఎందుకంటే లైక్ Okay. పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్. అంటే నేను ఫస్ట్ మూవీ ఆటగదరా శివాలో బాగా చేసావు, చాలా బాగా చేసావు ఉదయ్, అది ఇది అన్నారు పర్ఫార్మెన్స్, అంత రగ్గడ్గా హెయిర్ అంత చేసేసి Yeah. చాలా. బట్ ఏంటంటే అందులో ఒక కోపంగా, చిరాగ్గా, తర్వాత రఫ్గా, ఈ మూడు ఎక్స్ప్రెషన్స్ సినిమా మొత్తం. ఓకే. లాస్ట్లో ఏడుస్తాను, ఓకే. క్లైమాక్స్లో ఏడుస్తాను, అంత ఇదంతా ఒకటి. ఈ మూడు ఎక్స్ప్రెషన్ సినిమా అంతా క్యారీ చేశాను, కానీ ఇందులో అలా లేదు. ఎలా అంటే సెకండ్ మూవీ మిస్ మ్యాచ్లో క్లాస్గా ఉండడం అదంతా కొంచెం నీట్గా అట్లా అందులో. ఈ మూవీకి వచ్చేసరికి అలా లేదు, ఎందుకంటే కథ నా చుట్టే తిరుగుతుంది. ఓకే. అంటే లైక్ నేను ఎటు తీసుకెళ్తే ఆడియన్స్ అటు వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు ఆడియన్స్కి. ఓకే. వేరే నేను చూడంటే ఆడియన్స్ అదే చూడాలి, ఇటు రన్ అంటే ఆడియన్స్ అటు వెళ్ళాలి అంతే. ఓకే. మూడో వాడు వచ్చి లేదు మీరు ఇటు వెళ్ళండి అంటే వెళ్ళడు, ఆడియన్స్ షుడ్ ఫాలో మీ, దట్స్ ఇట్. నేను ఏం చేస్తే చూడాలి, నేను చూపిస్తే చూడాలి అంతే. ఓకే. సో ఇలాంటి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒక అంటే ఎలా ఉంటుందంటే బరువు. ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళు చూస్తారు కదా, ఇప్పుడు నేను చేసేదే Responsibility. అంతే. ఇప్పుడు నేను వేరేవాడు వచ్చి నాకు కొంచెం ఈ బరువు నువ్వు మొయ్యరా బాబు, ఇంకో క్యారెక్టర్ వచ్చి అలా లేదు, నువ్వు మొత్తం నా మీద వేసేసి వి విల్ ఫాలో యూ, ఓకే. అలా అయిపోయింది. సో అది కొంచెం చాలా టఫ్ టు. చిన్న ఎక్కువ చేసిన ప్రాబ్లమే యాక్షన్, తక్కువ చేసిన అండర్ ప్లే చేసిన ప్రాబ్లమే, ఓవర్ ప్లే చేసిన ప్రాబ్లమ్. సో బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. ఏ కొంచెం ఎక్స్ట్రా చేస్తే పట్టేస్తారు, ఏ కొంచెం తక్కువ చేస్తే అండర్ ప్లే కష్టం. సో అందుకని ఆడియన్స్కి చెప్పినట్టు చూపించినట్టు చివరి వరకు తీసుకెళ్ళి అది. సో అది కొంచెం ఫస్ట్ ఒక 3-4 days కొంచెం కష్టపడ్డాను, తర్వాత ఒక్కసారి ఆ ఫ్లోలో. ఓకే. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు 2 గంటలు. సో మళ్ళీ ఈ జియా క్యారెక్టర్ వస్తుంది. జియా క్యారెక్టర్ షీస్ ప్లేయింగ్ మై వైఫ్స్ రోల్. ఓకే. తన వైఫ్తో ఎలా పర్ఫామ్ చేయాలి, బయట ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంట్లో ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే. మళ్ళీ తన పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్కి ఎలా ఉండాలంటే
డౌట్ రాకూడదు, ఓకే. అలా అండర్ ప్లే చేయాలి. సో ఏంటంటే లైక్ ఈరోజు ఒక సీన్ చేస్తాం, మళ్ళీ రేపు ఇంట్లో జియాతో ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ అది. సో ఇప్పటికప్పుడు అంటే ఏ పార్ట్ ఆ పార్ట్ ఒకసారి ఫినిష్ చేసింది కాదు, ఫస్ట్ హాఫ్ చేస్తాం, మార్చుకుంటూ ఉండాలా? ఫస్ట్ హాఫ్ చేస్తాం ఈరోజు ఆ ఎక్స్ప్రెషన్, రేపు సెకండ్ హాఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అయ్యో, అది సెకండ్ హాఫ్ లో ఈ సీన్ లో ఎట్లా హీరో రియాక్ట్ అవుతాడు. ఒక్క హాఫ్ అన్ అవర్ ఈ కార్తిక్ నేను సరే ఇది కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఒక్క నిమిషం ఈ పర్ఫార్మెన్స్ సర్టిల్ గా చేయాలి. ఓకే ఇది ఓకే, ఎల్లుండి మళ్ళీ ఫస్ట్ హాఫ్ మళ్ళీ ట్రప్పని ఆ ఫస్ట్ హాఫ్ లో ఉండే అంటే థ్రిల్లర్ కదా అండి. సో మన ఇష్టం వచ్చిన మనం చేయలేం, ఆడియన్స్ ని మాయ చేయాలి. ఎగ్జాక్ట్లీ, మీ యాక్టింగ్ తో వాళ్ళకి డౌట్ రాకుండా చేయాలి. సో అది ఎంత సర్టిల్ గా చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో మీరు ఇప్పుడు కూడా నాకు అలానే విప్పినట్టు చెప్పినట్టు చెప్పారు. సో ఇట్ మీన్స్ ఇదేమన్నా లైక్ సమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఇస్ థ్రిల్లర్, బట్ నార్మల్ థ్రిల్లర్ మూవీస్ లా కాకుండా ఇట్స్ ఆల్ ఎమోషన్స్ ఇన్ దట్. యూ కెన్ సీ డార్క్ హ్యూమర్, మిడిల్ ఏజ్ క్రైసిస్ ఉంటుంది కదా, లైక్ మిడిల్ ఏజ్ పీపుల్ ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ కష్టాలు, ఏదో ఒకటి చేద్దాం, హస్బెండ్ కి జాబ్ ఉండదు, వైఫ్ విల్ బి వర్కింగ్, సో తన సంపాదన మీద ఆధారపడి ఉంటాడు, అది వాడికి ఇష్టం ఉండదు, వీడు ఏదో చేద్దాం అనుకుంటాడు, ఓవర్ నైట్ ఇట్లా కోటీశ్వరుడు అయిపోయేలాగా, వాడికి ఈజీ మనీకి అలవాటు పడినాడు, నైట్ పెట్టేస్తే మార్నింగ్ కల్లా అయిపోవాలి, డబుల్ త్రిబుల్ అయిపోయి రావాలి, అలా ఈజీ మనీకి అలవాటు పడినాడు. అది వర్కౌట్ అవ్వ అన్ని కేసెస్లో ఫెయిల్ అవుతూ ఉంటుంది, ఇంటికి వస్తే వైఫ్ తిడుతూ ఉంటుంది, అనవసరంగా మ్యారేజ్ చేస్తుంది, ఇద్దరు ఫ్రస్ట్రేషన్ స్ట్రగ్లింగ్. అంటే ఆ స్ట్రగుల్ మీకు కామెడీ లాగా అనిపిస్తుంది కొంతమందికి, మిడిల్ ఏజ్ వాళ్ళకి అరే మనం ఇదే కదా బాధ అనిపిస్తుంది, ఇంకొంతమంది జాలి అనిపిస్తుంది, మంది ఇదే జీవితం కదరా మంది కూడా, అట్లా కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు, నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు. ఓకే, సో ఫైనల్లీ అలా. And Jia, how was your working experience with Uday? And I am on set, I prefer, because my brain functions like switch on and switch off types, you know. I can't be just like with the flow and just randomly laughing with people, and because I can lose that sort of you know, mindset of the character. So when Uday used to come and chill with me, you know, little bit, I was like, listen, I am the character, don't talk. Okay. So it's opposite, you know. He is quite chilled out person. You know, there are students when we give exams, so there are people like before exam they just ratify things, you know, question. I think I am that girl. Okay. And Uday is like overnight. Yeah, and like robo. Yeah, and he's just waiting for the exam. When it will happen? And I'm like, okay, I get 5 minutes more. I will study. Very nice. Exactly. So any language problems you faced in this project? Language problem I didn't face. I mean, yeah, there was a big barrier related to language, but team was so good. I mean, there was, you know, they were ADs of Karthik. Like they knew Hindi bit of and English and then Telugu completely. Okay. So somehow they just made me understand the expression, the behavior, and yeah, I mean, very hardworking. కొంచెమైనా వచ్చిందా తెలుగు? తెలుగు తెలుగు బాగున్నారా? బాగున్నారా? Yeah, I'll speak. I just got the dialogue, but not from this movie. పెళ్ళికి నో చెప్పింది మా నాన్న, నేను కాదు. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? మాట్లాడితే కదా మైకల్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. Did I speak well? Very well. Seriously. Oh God, it was these dialogues were from one of the audition. Oh, I just spoke. Okay. From the క్షణక్షణం కనిపిస్తుందా? Very good. కనిపిస్తుందా? That's how. See, the way you told me, na, that's how the ADs used to come. Assistant directors told. Yes. Okay, super. అండ్ ఉదయ్ గారు డైరెక్టర్ విషయానికి వస్తే ఆయనకి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఫస్ట్ ఫిల్మ్. సో ఎలా అంటే లైక్ ఆయన మీద నమ్మకమా లేకుంటే ఆ స్క్రిప్ట్ మీద నమ్మకమా? స్క్రిప్ట్ మీద నమ్మకం లైక్ ఏంటంటే యాక్చువల్లీ నేను స్టోరీస్ వింటున్నప్పుడు నేను ముందు ఒక థ్రిల్లర్ మూవీ ఓకే చేశాను, ఇది కాకుండా వేరే. సో దానికి హీస్ అ రైటర్ అండ్ వి నీడ్ ఏ డైరెక్టర్. స్టోరీ ఉంది, తను డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ కావాలి. సో డైరెక్టర్ని వెతికే ప్రాసెస్లో కార్తిక్ కేమ్ ఇన్ టు ద ఫ్రేమ్. ఒకసారి ఇక్కడ మన శ్రేయాస్ ఆఫీస్లో కూర్చొని వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కార్తిక్ వచ్చాడు, డైరెక్టర్ వచ్చాడు, కూర్చొని మాట్లాడుతాం.
రైటర్ రావాలి Okay. టు నరేట్ ద స్క్రిప్ట్ డైరెక్టర్. అప్పుడు డైరెక్టర్ విని దాన్ని ఓన్ చేసుకొని వర్క్ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అది ప్లాన్. ఓకే, కథ వేరే వాళ్ళది. కథ వేరే వాళ్ళది. మన ఈ ముందు అనుకుంది నేను Thriller. ఈ కథ ఓకే చేయక ముందు ఓకే చేసిన కథ. సో ఫోన్ చేశాను రైటర్కి, బాస్ ఎక్కడ ఉన్నాను సార్, ఒక 1 hour ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను సార్, 1 hour వచ్చేసాను సార్ అన్నాడు. సరే 1 hour ఓకే కూర్చున్నాం, నేను కార్తీక్ ఇద్దరం కూర్చున్నాం. సో 1 hour ఉంది కార్తీక్, ఏం చేద్దాం చెప్పు, బోర్ కొడుతుంది, మీరు కూడా డైరెక్టరే కదా, మీ దగ్గర మంచి కథలు ఉన్నాయా, మీరు చెప్పండి, మనకి 1 hour టైం పాస్ చేద్దాం అని చెప్పాను. సో దెన్ కార్తీక్ జస్ట్ ఒక 15 minutesలో ఈ క్షణక్షణం లైన్ అరేంజ్ చేసాడు. ఓకే, నువ్వు ఆగాగు ఇది ఆగు ఏం బ్రో ఇంకొక పావు గంట యాడ్ చేసుకుని ఇంకో హాఫ్ అన్ అవర్ చెప్పు నాకు అన్న. యా, ఇంకొన్ని యాడ్ చేసుకుంటే చెప్పాడు, అరే ఇది బాగుంది కదా, దానికంటే ఇది బాగుంది, ఇది దాంట్లో మాకు కొంచెం క్లైమాక్స్ కొంచెం ఏం చేద్దామా అని దాంట్లో ఉన్నాము, బట్ ఇది టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్గా బాగుంది కదా. ఓకే, ఇదంటే బ్రో అన్నాడు, సీరియస్లీ ఇది బాగుంది, సీరియస్లీ నేను ఏదో ఎగ్జైట్మెంట్ నేను చెప్పట్లేదు అప్పటికప్పుడు, సీరియస్లీ ఐ కెన్ క్యాచ్ యువర్ థాట్, బట్ బాగుంది యాక్చువల్లీ అంటే దీనికి వెళ్ళిపోదాం కార్తీక్ అన్న. ఓకే, సీరియస్లీ ఫిక్స్ ఇది ఇంకా అన్న. అప్పటికి ప్రొడ్యూసర్ అన్నాడు, సార్ దీనికి వెళ్ళిపోదాం సార్, ఈ సినిమా కథ బాగుంది, షూరా అన్నాడు. ఆ అబ్బాయికి ఏదో కూడా నేను చెప్పేస్తాను, సారీయో గిరియో, బట్ ఈ కథ బాగుంది, దానికంటే ఇది బాగుంది, దీనికి వెళ్ళిపోదాం. అంత స్పాట్ ఓకే అన్నాడు. 1 hourలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది. జూన్లో ఓకే, August 6th షూటింగ్ స్టార్ట్. వావ్, టక్క 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 అయిపోయింది. యా, అయితే ఈలో మేము కూడా స్క్రిప్ట్ దాన్ని ఇంకా బాగా చేయడం, ఇంకొన్ని ఏదైనా లూప్ హోల్స్ ఉంటే దాన్ని క్లోజ్ చేయడం, ఇంకా ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా తయారు చేసి ఈ 1 month ప్రీ ప్రొడక్షన్ వర్క్లో కూర్చొని August 6 స్టార్ట్ అయిపోయింది, September 28 అయిపోయింది సినిమా. అంటే ఏదో టైం పాస్ కోసం విన్న స్టోరీ అదే, 1 hour టైం పాస్ చేయాలి ఇప్పుడు. సో అలా ఆయన రాసుకున్న కథ ఇది చెప్పాడు, ఓకే, అరే ఇది సీరియస్లీ బాగుంది, మనం ఇది చేద్దాం బ్రో, సీరియస్లీ బాగుంది, చాలా బాగుంది. ఆయన నమ్మలేకపోయి ఉంటారు. ఈజ్ ఇట్? అంటే నేను అప్పుడు దీన్ని ఎలా తీస్తాడు, అంత కన్ఫ్యూజ్ స్క్రిప్ట్ అవును, ఎలా తీస్తారు, కూర్చొని ఆఫీస్లో కూర్చొని ఏది ఎక్కడెక్కడ ఆడియన్స్కి ఎక్కడైనా సరే థ్రిల్లర్ మూవీలో అరే రెడీగా ఉంటారు బొక్కలు ఎత్తడానికి. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా గెస్ట్ చేయకుండా ఉండాలి. గెస్ట్ అంటే ఆడియన్స్ చాలా ఈ లాక్డౌన్లో చాలా థ్రిల్లర్ మూవీస్ చూస్తారు, హారర్ మూవీస్, చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు బ్రెయిన్. ఎంత ఇప్పుడు మమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే అంత ఈజీ కాదురా అన్నట్టు ఆడియన్స్ కూడా. లాక్డౌన్లో ఎన్నో 100 సినిమాలు ఇప్పుడు వాళ్ళకి అందకుండా తీయాలి ఇప్పుడు. ఎస్, అమ్మ వీళ్ళు మనల్నే ఫూల్ చేశారు వీళ్ళు అన్నట్టు. సో దానికోసం వర్క్ చేసి ఇది చేసి బాగా చేసి కొంచెం. సో అయితే ఏదో అనుకోకుండా విన్న స్టోరీ అయితే ఇప్పుడు పట్టాలెక్కేసింది, నడవబోతుంది కూడా February 26th. సో కార్తిక్ గారు ఏదైతే ముందు చెప్పారో సేమ్ అలానే అవుట్పుట్ వచ్చిందా? అలానే అవుట్పుట్ వచ్చింది. ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే అండి, అంతకంటే మనం స్క్రిప్ట్ అనుకుంటాం కదా ఇక తీద్దాం, అంతకంటే బాగా తీసిన వేస్ట్. ఓకే, కొంతమంది స్క్రిప్ట్ అనుకుని దానికంటే బాగా వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. మాది బాగా రాకూడదు, ఎంత అనుకున్నామో అదే రావాలా. ఓకే, కొంచెం బాగా వచ్చినా కష్టమే, బాగా రాకపోయినా కష్టమే. ఇది స్క్రిప్ట్ ఇలా అనుకున్నాం, ఇలా తీద్దాం అనుకున్నాం, ఈ షార్ట్స్ ఇది ముందుగానే అనుకుని వెళ్ళిపోయినప్పుడు అలాగే తీయాలి. ఓకే, మనం అనుకుందామంటే ఇంకా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది అన్నాం అనుకో అక్కడ ఫెయిల్. ఇంకా అట్లా కాదు, మనం అనుకుందే తీయాలి సినిమా. ఓకే, మేము ఏదో నా సినిమా కూడా నేను చెప్పట్లేదు ఆడియన్స్కి, ఇది మరీ ఎవరుగా చెప్తున్నారు లేరు సీరియస్లీ అండి. అదే కార్తీక్ కూడా అదే చెప్పాడు, బ్రో మనం తీసిన దానికంటే ఎక్కువ చాలా బాగా వచ్చింది అనుకోండి ప్రాబ్లం అయిపోతుంది. మనం ఏమనుకున్నాం అదే చూపించాలి ఆడియన్స్కి. సర్టిల్ మీరు యాక్టింగ్ చేసినట్టు ఉండకూడదు. ఓకే, ఆడియన్స్ గో విత్ ద ఫ్లో. ఆ కథతో మీరు ట్రావెల్ అయిపోండి. క్యారెక్టర్స్ ట్రావెల్ ఉండవే 6 క్యారెక్టర్లు, పెద్దగా లేదు. 2 గంటల సినిమా, పెద్దగా టైం లేదు. 2 గంటల సినిమా 6 క్యారెక్టర్లు మీరు ట్రావెల్ అయిపోండి ఓకే, అంతే. దానికి ఏ కొంచెం ఎక్స్ట్రా చేసినా బాగా చేసినా కష్టం. మేము ఇంత చూపిస్తాం, మేము ఇలా తీద్దాం అనుకున్నాం, అలానే తీస్తున్నాం, ఇంతకంటే చూపిస్తే ప్రాబ్లం, మూవీకే ప్రాబ్లం. ఆడియన్స్ మరి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. లేపేస్తున్నా ఊరికే సినిమా గురించి, బట్ అది నిజాలు ఇవన్నీ. నాట్ ఎగ్జాక్ట్లీ మీరు చేసింది చెప్తున్నారు. యా, ఓకే, అంటే లైక్ ఇక్కడ ఏం ప్రూవ్ అయిందంటే టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అన్నట్లు హియర్ ఇట్ ప్రూవ్డ్. క్షణక్షణం అంటే వాడికి ఆడియన్స్ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ వైజ్ వాడు ఫెయిల్యూర్, ఇంటికి వస్తే వైఫ్తో ప్రాబ్లమ్స్ తిరుగుతూ ఉంటుంది, వాడు ఆడి ఫ్రస్ట్రేషన్. ఇట్లాంటి టైంలో ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది వీటికంటే. ఇంకా వాడు ఏం చేస్తాడు, ఇది ఏంట్రా బాబా నా జీవితం ఇట్లా, క్షణక్షణం ఏంద్రా నా జీవితం ఇది, ప్రతి క్షణం నాకు ఇది ఏంటిది, ఒక హ్యాపీనెస్ లేదు, పాడు లేదు, సంతోషపడితే దేవుడు వచ్చి ఇంకోటి వేస్తున్నాడు, ఛాన్స్ లేదురా అన్నట్టు. అది లాస్ట్గా ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది టైటిల్. డూ యూ బిలీవ్ ఇన్ టైం జనరల్లీ? జియా శర్మ క్షణం
క్షణం is a Telugu, right? Yeah. Kshanam, it's a Hindi word also. I mean, kshan. క్షణ Yeah. Yes. So you know about Yes, this. yes. So do you believe in time? Because time is everything. I think universe, it has a big relation with time only. So this film, the name itself, I really liked it. Okay. So you already acted in the most Oh God. fabulous super hit film Arjun Reddy. Yes. So how you variate Arjun Reddy and Kshanam as of your role? Okay. So see, in Arjun Reddy, somehow I didn't have to pressurize myself so much to go for the character, because somehow it, you know. But still, people say that I did a very good job. I don't know. Maybe sometime little subtle, and you can't just go overboard. Is also a balance Exactly. to your acting. Wherein in here I tried to break few things, you know, few barriers of mine, being a actor or a human being. Like, okay, a humans can turned out to be this way also. So there are variations. See, that's what, no, when after Arjun Reddy the same kind of role have been approached to me, I was little annoyed, you know, frustrated that why they are offering me such kind of role. My job is done with that particular role. I don't want to perform same Again. It's rather I will not do. I'm a very clear cut person, you know. No matter 5 years, if I have to wait, I will wait, but I don't want to repeat same thing. I want to look myself with a different Okay. aspects, you know. So these roles variations, I mean, they variate a lot with each Okay. other. Yes. Yeah. So before accepting your roles, don't you take any suggestions from anyone, or else? No, I don't take suggestion. It's just my view, my own study. Because see, if I have to learn a language, I have to work hard, you know, on my own. Yeah. Right? People will give you directions, but again, you have to walk on those directions. So we have so much of, we are blessed, right? We have so much of direction these days because we are millennials. We have Netflix, we have YouTube, we have so much things, you know. There are 100 of the interviews on acting based, you know. There are Netflix. We can even see people, how they are acting, how they got into role. Of course, they're not the same. So we can learn, we can pick things from there, and, you know, a bit, and we can add on to our personality. Okay. I feel that way. Yeah. So I haven't taken, in fact, any classes and nothing. Okay. అండ్ ఉదయ్ గారు, సో థ్రిల్లర్ జోనర్, సమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నప్పుడు డెఫినెట్లీ బ్యాక్ సైడ్ వచ్చే ఆ మ్యూజిక్ కానివ్వండి, దానికి అది కూడా కీ రోల్ ప్లే చేయాలి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్ అనుకోవచ్చు మనం దాన్ని కూడా. సో అలా చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ రోషన్, మన లెజెండరీ కోటి గారు అబ్బాయి. సో అతనికి ప్రీవియస్లీ నిర్మలా కాన్వెంట్ కూడా అతను. సో ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. Actually Geeta Arts is releasing the film. They are distributing. So Bunny Basu garu వచ్చి చూశారు ఒకసారి మా ప్రసాద్ అసలు మ్యూజిక్ ఎవరండి మ్యూజిక్ అంత బాగా కొట్టారు, పక్కనే కూర్చోండి సార్ నేను సార్ బాగా కొట్టారండి మ్యూజిక్ అని. చాలా బాగా. కోటి గారు అబ్బాయి అని తెలియదు. ఓకే. మొన్న ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు అప్పుడు కోటి గారు అనే అబ్బాయిని మేము అనౌన్స్ చేస్తే అప్పుడు మీ అంతవరకు నాకు తెలియదు మీరు కోటి గారు అబ్బాయి అని. మ్యూజిక్ అప్పుడు విన్నప్పుడే అనుకున్నాను చాలా బాగా కొట్టారు మ్యూజిక్ అది అని. సో ప్రాపర్ ఈ సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయి. 5 సాంగ్స్ చాలా బాగుంటాయి. సో ఆ 5 సాంగ్స్ కూడా ఎలా అంటే, మేము కథ చెప్తూ ఉంటాం, వెనకాల సాంగ్ వెళ్తూ ఉండాలి. డ్యూరేషన్ కూడా 3.5 minutes 4 ఉండదు, 2 minutes 30 secondsలో అయిపోతుంది. ఎందుకంటే కథ ట్రావెల్ అవుతుంటుంది. ఆ కథ మేము చెప్పే స్టోరీ చెప్పడం అయిపోయిందా సాంగ్ అయిపోవాలి. ఓకే. అట్లా. సో ఈ గ్యాప్లో మ్యూజిక్ కంపోజ్ చేసుకోవాలి. ఎక్కడ స్టార్టింగ్, ఎక్కడ చరణం, పల్లవి, మళ్ళీ ఎండింగ్. సో మేము చెప్పే 200 minutes స్టోరీ చెప్తాడు, మనం ఎట్లా లేపి ఎట్లా వదలాలి సాంగ్. సో బట్ వెరీ టాలెంటెడ్, చాలా బాగా కొట్టాడు. అండ్ ఎస్పెషలీ బీజిఎం అయితే ఎక్స్ట్రాడనరీ, ఫ్లాట్ అయిపోయాడు అసలు. అబ్బా భలే కొట్టాడు అబ్బా బీజిఎం అని చెప్పి ప్రాపర్ సర్టిల్గా థ్రిల్లర్ మూవీకి ఎంత కొట్టాలి, ఎలాంటి ఆర్ఆర్ఎస్ ఆడియన్స్కి కొంచెం క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది అనేది. ఇట్ ఈస్ ఫ్యాబులస్ జాబ్, టాలెంటెడ్ పర్సన్. అలాగే ఇంకో ప్లేస్ ఏంటంటే సర్ప్రైజ్ ఎలిమెంట్, వాళ్ళ ఫాదర్ కూడా మా సినిమాలో యాక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్లీ. కోటి గారు కూడా మా సినిమాలో యాక్ట్ చేశారు.
చాలా యాక్చువల్లీ ఆయన ఫస్ట్ మూవీ. డైరెక్టర్ గారు ఏమన్నారంటే మాకు లాయర్ క్యారెక్టర్ ఉంది, లాయర్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టరే బట్ ఇంపాక్ట్ ఉంటుంది అవును, జస్ట్. సో హీరో అంతా ఆ లాయర్కి స్టోరీ నరేట్ చేస్తూ ఉంటాడు. అర్థమైంది ట్రైలర్ లో మాకు. సో అయితే ఎవరు కావాలి ఎవరు అనుకున్నాం, చాలా మంది అనుకున్నాం. సో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ అందరికీ తెలిసి ఉండాలి ఆంధ్ర తెలంగాణ ఆ మనిషి ఎవరో, కానీ స్క్రీన్ మీద వచ్చి ఉండకూడదు. ఓకే, ఇదేంటి ఇట్లా ఉన్నాడు చూసాం, ఆంధ్ర తెలంగాణ అందరు తెలిసి ఉండాలి, అందరికీ ఓకే తెలిసి ఉండాలి, స్క్రీన్ మీద వచ్చి ఉండకూడదు, ఫస్ట్ మందే అయి ఉండాలి. ఎవరో కీరవాణి గారు అనుకున్నాం ఫస్ట్, ఆయన అందరికీ తెలుసు స్క్రీన్ మీద రాలేదు, వద్దులే ఆడే మగధీరలో ఒక సాంగ్లో క్లైమాక్స్లో వస్తారు. సరే ఇంకెవరో ఇద్దరు ముగ్గురు అనుకున్నాం, ఎవ్వరు వర్కౌట్ అవ్వట్లా. సరే అని ఒకసారి మా ఆఫీస్కి రోషన్ వచ్చాడు సాంగ్స్ ఇప్పించడానికి. బ్రో ఏంటి అది ఇది, కార్తీక్ కోటి గారు ఎలా ఉంటారు అని. సో యూ ఓన్లీ సజెస్టెడ్ కోటి గారు ఎలా ఉంటారు కార్తీక్ అని. బ్రో అద్దరిపోతారు బ్రో, అందరికి తెలుసు ఆయన సినిమా అంతా యాక్ట్ చేయలేదని. మరి ఆయన ఒప్పుకోవాలి కదా అది అంటే మన రోషన్ అడుగుతాం అంటే ఏంటి బ్రో నా గురించేనా అని వచ్చాడు. అవును బ్రో ఇది మ్యాటరు, ఆ లాయర్ క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది, మరి ఫిక్స్ చేసేయండి త్వరగా అన్నాడు. అదే నువ్వే ఫిక్స్ చేయాలండి, నేను ఫిక్స్ చేయడం ఏంటి బ్రో అన్నాడు. మీ నాన్నగారు అయితే బాగుంటారు అని. ఇలా చూశాడు, ఓహో మా నాన్నగారికి వేసారా మీరు అని. చేస్తాడా బ్రో అంటే అడిగి చూస్తా, చేస్తాడో లేదో చూద్దాం. అడిగింది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నైట్ అడిగాడు, ఆయన రెడీగా ఉన్నాడంట. అసలు అవునా యాక్టింగా, ఎస్ ఐ యాక్ట్ అని. ఈ నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాడు, అసలు చెప్పడమే లేట్ అసలు. వెంటనే కోటి గారి స్టోరీ విని సరే ఇది సార్ అంటే చాలా బాగుంది క్యారెక్టర్, నేను చేసేస్తాను అని చెప్పి. తర్వాత అంటే ఆ ప్రాజెక్ట్ లోకి కోటి గారు ఎంటర్ అయిన తర్వాత మీకు కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా ఇన్ జనరల్ గా బ్రేక్ టైమ్ లో, అప్పుడేమైనా అడిగారా? లేదు, హీ ఇస్ ఇంటు ద క్యారెక్టర్, బయటికి రావట్లేదు. అవునా, బయట కూడా క్యారెక్టర్ లో సీరియస్లీ హీ వాజ్ ఇంటు ద క్యారెక్టర్ టిల్ షూటింగ్ స్టార్ట్ అయ్యే నుంచి ప్యాకప్ వరకు అదే మూడ్ లో ఉన్నారు సార్. నేను కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం పెద్ద అని చెప్పేసి ఏదైనా వెళ్ళి సార్ బాగున్నారా ఏం చేస్తున్నారు సార్. I don't think so. In this on this set, Uday, got to do little bit of masti on the set because everybody was in their characters. నేను జస్ట్ వెళ్ళి మామూలుగా ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ లెజెండరీ మ్యూజిషియన్ వెళ్ళి మాట్లాడదాం అనిపిస్తుంది. సార్ బాగున్నారు సార్, నెక్స్ట్ సినిమాలో ప్లాన్ చేస్తున్నారు ఏం సరేనా లేదా ఆయన లాయర్ లానే ఎందుకులే టచ్ చేయడం పెద్ద అని చెప్పేసి నేను మళ్ళీ క్యారెక్టర్ సరే షూటింగ్ షార్ట్ ఓకే అని చెప్తా. ఈ గ్యాప్లో మాట్లాడదామంటే నెక్స్ట్ డే లాగేంటి నాకు ముందే ఇచ్చేయండి సీన్ పేపర్స్, ఓకే వద్దులే ఎందుకు వేరే వాళ్ళని చూసుకుందాం అని వాజ్ వెరీ మచ్ వండర్ఫుల్గా చేశారు. అంటే ఆయన ఏమైనా చెప్పారా ఇంతకు ముందు నుంచి నాకు ఉండేది ఇలా ఎప్పుడైనా యాక్ట్ చేయాలి ఆయనకి లోపల ఉందంట. అదే అంటున్నా, చెప్పారా అయితే ఆ డ్రీమ్ ఉంది సో మీ వల్ల ఫుల్ఫిల్ అయింది? రోషన్ చెప్పాడు, ఆయన చెప్పలేదు. మా నాన్నకి యాక్టింగ్ మీద ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ డైవర్ట్ అయిపోయాడు. 3-4 సినిమాలు చేస్తున్నారు సార్ రైట్ నౌ. యాక్టర్ గా 3-4 సినిమాలు రైట్ నౌ రన్నింగ్. కానీ ఓపెనింగ్ సినిమా మాది, మాతో స్టార్ట్ చేశారు. ఈ సెలక్షన్ మూవీతో కోటి గారు ఫస్ట్ టైం యాక్టింగ్. ఈస్ డూయింగ్ 3-4 ఫిలిమ్స్ యాజ్ అన్ యాక్టర్. బట్ చాలా చెప్పింది లైక్ ఎలా అంటే ఒక న్యూ కమర్ ఎలా వింటారు, అలా డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుందా, నేను ఇలాగే చెప్తాను ఓకే చేసేసుకోండి అని చెప్పొచ్చు ఆయన రేంజ్కి. బట్ ఇలా డైరెక్టర్ మీకు ఎలా కావాలి సార్ అలాగే చెప్పండి, కార్తీక్ గారు మీకు ఎలా కావాలి సార్, కట్ సార్ బాగాలేదు సార్ చెప్పండి రండి అని చెప్పండి, ఓకే అంతే కదా చెప్పాలి మీరు నాకు తప్పైతే. ఎక్కడ ఆయన పెద్ద ఆయన చెప్పకుండా మీరు ఉంటారు అని చెప్పి ముందే ఆయనే మిమ్మల్ని ట్రైన్ చేసి అంటే వీళ్ళు నాకు చెప్పరేమో మోమాట పడతారేమో చెప్పేసి, లేదు మీరు మోమాట పడకండి 50 సార్లు చేయమని నేను చేస్తాను అన్నాడు. ఓకే, సో రిమైనింగ్ యాక్టర్స్ చాలా తక్కువ మందే ఫిల్మ్ లో ఉన్నారు. రిమైనింగ్ యాక్టర్స్ ఇంకొక తన సెకండ్ హీరోయిన్ చెప్పను కానీ జస్ట్ ఒక మంచి రోల్ చేసింది, శృతి సింగ్ అని ఒక క్యారెక్టర్ చేసింది అమ్మ ఒక రోల్. తర్వాత రఘు కుంచే గారు ఉన్నారు. తర్వాత రఘు కుంచే గారు కూడా చిన్న ఒక అందుకే ఆయన్ని ట్రైలర్ లో హైడ్ చేసాము, డైరెక్టర్ ఆయన ఇప్పుడే చూపించొద్దు అని చెప్పేసి. అదే అన్ని మీరు విప్పినట్టు చూపించినట్టు ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కి వస్తే అందరు ఈయన కూడా ఉన్నాడా అని. నేను కూడా ఉన్నానండి ఈ సినిమాలో, చెప్పుకోవాల్సి వస్తుంది. కార్తీక్ అందుకే చెప్పే డైరెక్టర్ కొన్ని క్యారెక్టర్స్ హైడ్ చేయాల్సి వచ్చింది ట్రైలర్ లో, అందుకే అందులో క్యారెక్టర్ రఘు కుంచే గారిది. తర్వాత ఇంకోటి నా ప్రీవియస్ మిస్ మ్యాచ్ మూవీ మ్యూజిక్ ఇచ్చాడు గిఫ్టన్ అని మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఆ గిడ్డం అంతా చూసి కొంచెం యోయో టైప్లో ఉంటాడు, బేసిక్లీ నార్మల్ యోయో టైప్లో ఉంటాడు. డైరెక్టర్ చూసి లైక్ నాకు నువ్వు కావాలి గిఫ్టన్ అని,
నేను ఎందుకు డార్లింగ్ అన్నాడు. నేను ఆమె మ్యూజిషియన్ కదా అన్నాడు. లేదు నువ్వు యాక్ట్ చేయాలి అన్నా. ఎవరెవరితో ఏం చేస్తుంది మీరు ఈ సినిమా, కోటి గారితో మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో యాక్ట్ చేయించారు, రఘు కొంచెం మ్యూజిక్ ఆయనతో యాక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నన్ను కూడా వదలరా డార్లింగ్ అంటే, లేదు నాకు ఈ గడ్డము ఆ యోయో టైప్ క్యారెక్టర్ నాకు నువ్వే కావాలి. మీరు ఎగ్జైట్ అవుతున్నట్టున్నారు, మనకు అంత సీన్ లేదు డార్లింగ్ అన్నాడు. లేదు లేదు నేను చేపిస్తాను నువ్వే కావాలి. బట్టలు కూడా మా బట్టలు కాదు, ఆయన బట్టలే తెచ్చుకున్నాడు. ఆయన రెగ్యులర్ వేర్ ఉంటుంది కదా, అది ఎప్పుడు మేము కలిసినప్పుడల్లా నాకు ఆ బట్టలే కావాలి అని. సో మీరు నా కాస్ట్యూమ్స్ ఇవ్వరు, నువ్వు నీ డైలీ వేర్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్. సో సేమ్ గెటప్ సేమ్. నాకు మంచి ఫ్రెండ్, నేను చెప్పాను చేయి డార్లింగ్ బాగుంటుంది అని. సరే ఓకే పదా, నాకు కొంచెం చేంజ్ లాగా ఉంటుంది. సో క్షణం అనే ఫిల్మ్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక క్షణం అయిపోయింది. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ కొట్టాడు. ఓకే, కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ కి రోషన్ ఆర్ఆర్, రఘు కుంచే సీన్ కి రోషన్ ఆర్ఆర్, గిఫ్ట్ అండ్ మ్యూజిక్ రోషన్ ఆర్ఆర్, ముగ్గురు డైరెక్టర్ యాక్ట్ చేస్తే ఫోర్త్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చింది వాళ్ళకి. ఫోర్త్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ కొట్టాడు. యాక్చువల్లీ సీరియస్లీ యా, సో టైం వచ్చేసింది వాళ్ళకి క్షణంతో. సో నౌ ద క్వశ్చన్ ఫర్ యూ, వాట్ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హస్బెండ్ ఇన్ అ ఫిల్మ్? With your husband. Okay. So you're trying to snatch the story out of me? No, exactly. But little bit. You go and watch it on the cinema. Of course. Few days left. But there's no point. No, just little days excitement left. ఇంటికి వస్తే నాతో పాటు భోజనం చేయదు, నేనే ఒంటరిగా తినాలి. I kept social distance. సోషల్ డిస్టెన్స్ అనుకుని చేయేస్తే చేయని తీసేస్తుంది. ప్రొఫెషనల్గా కర్మ, ఇంటికి వచ్చిన ప్రశాంతంగా ఉందామంటే పర్సనల్ కూడా కర్మ. వాడి జీవితం అట్లా ఏడిసింది. పాపం, అయ్యో పాపం అనుకుంటారు. తనేమో మంచిగా అర్నింగ్ 50,000 సంపాదిస్తూ ఉంటుంది, మనకి ఏం లేదు, ఆమె సంపాదన మీదే బాధ. నేను అట్లా అది. సో కమింగ్ టు యూ ఉదయ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు నిజంగా సోషల్ డిస్టెన్స్ దాన్ని మీ నుంచి మెయింటైన్ చేసింది. జనరల్గా మీ షూట్ అంతా కూడా కొంచెం ఈ టైంలోనే జరిగినట్లుంది కదా, జస్ట్ లాక్డౌన్ ఇట్లా రిలాక్స్ అవుతుంది, అప్పుడు జూన్లో స్టోరీ విన్నాం. ఇంకా గవర్నమెంట్ పర్మిషన్స్ ఇలా షూటింగ్స్కి, బట్ త్వరలో ఇవ్వబోతున్నారని టాక్. సరే ఈలో మనం ప్రిపరేషన్ వర్క్ కంప్లీట్ చేసేసుకుందాం చెప్పేసి జూన్ జూలై అంతా చూసుకున్నాం. జూలై మిడ్లో ఇచ్చారు పర్మిషన్, షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, బట్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్ అని. సో వెంటనే August 6th షూటింగ్ స్టార్ట్. లాక్డౌన్ షూటింగ్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అయిన ఫస్ట్ మూవీ మాదే కనెక్షన్. యాక్చువల్లీ స్టోరీ అంతా వైజాగ్లో నడుస్తుంటుంది. మనం ఇప్పుడే వైజాగ్ వెళ్ళిపోయి ఎందుకు కాస్ట్ అనుకుంటుంది, ఇప్పుడే పర్మిషన్స్ ఇచ్చారు, ఇంకా కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గల, ఇంకా ఉంది. మన సినిమా అంతా ఫిష్ హార్బర్లో, రోడ్ల మీద, రెస్టారెంట్స్లో ఇవన్నీ ఉంటాయి. సో జనాలు బాగా తిరిగే ఏరియాలో స్టార్టింగ్ ఎందుకు రిస్క్, మనం పని చేద్దాం, కథ అంతా వైజాగే, బట్ మనం ఇండోర్ అంతా హైదరాబాద్ చేద్దాం, ఇంట్లో జరిగే ఎలిమెంట్స్ అన్ని లెట్స్ చీట్ హైదరాబాద్లో వచ్చేద్దాం, అవుట్డోర్ అంతా లెట్స్ ఇంకా తప్పదు, ఇంకా వైజాగ్ వెళ్ళాలి, ఆ బీచ్ కానీ ఆ కొండల ఏరియాస్ మాకు కావాలి. సో అందుకని ఫస్ట్ ఒక 15 days హైదరాబాద్లో చేసి మళ్ళీ ఒక 10-12 days బ్రేక్ తీసుకొని ఈలోపు కొంచెం సద్దు మణిగిపోయి ఉంటుంది కొంచెం కోవిడ్ సెప్టెంబర్ ఆ టైంకి. బట్ అన్ని సేఫ్టీ మెజర్స్ అయ్యో ఫాలో చేసి చాలా సేఫ్టీ మెజర్స్, ప్రొడ్యూసర్స్ దే టుక్ టోటల్ కేర్. శానిటైజర్ ఒక 50 శానిటైజర్లు పెట్టడం, అయిపోతే ఎందుకైనా మంచి తీసుకుని, మాస్కులు ఇన్ని కట్ట మాస్కులు మోసుకొని రావడం. టీమ్ ఎలాగా ఎక్కువ మంది ఉండకూడదు, 42 people. గవర్నమెంట్ 40 ఇచ్చింది, మేము 2 extra 42 people. కానీ మాస్కులు ఎందుకంటే ఒక 500 మాస్కులు తెచ్చాం, పడేసుకుంటే ఇంకోటి ఇవ్వడానికి. తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అందరికి, లైక్ ఇంటికి ఫస్ట్ అది ఉంటుంది కదా, చెక్ చేస్తాం అందరికి వచ్చిన తర్వాత, హోటల్కి వచ్చిన తర్వాత అందరు చూసుకుంటే ఏ మాత్రం వేరియేషన్ ఉన్నా అట్లా. సో లక్కీగా ఎవ్వరికి రాలేదు కోవిడ్, అందరూ ఒక్కరికి రాలేదు, ఒక్కరికి రాలే. సీరియస్లీ సినిమా గుమ్మడికాయ కొట్టేంత వరకు ఒక్కరికి రాలేదు. గుమ్మడికాయ కొట్టిన తర్వాత కెమెరామ్యాన్కి వచ్చింది. అది చాలా ఎంత పాజిటివ్ అంటే, గుమ్మడికాయ కొట్టేసి అయిపోయింది సినిమా, అప్పుడు కెమెరామ్యాన్ నెక్స్ట్ డే కోవిడ్ పాజిటివ్, తర్వాత 1 weekలో రికవర్. ఓకే, సో వాట్ అబౌట్ ప్రొడక్షన్ అండి, ప్రొడ్యూసర్స్? మన మూవీస్ ని వర్లు గారు, మౌలి గారు చేశారు. సో ఇట్స్ అండ్ వండర్ఫుల్, చాలా వెరీ, అంటే ఒక సొంత బిడ్డలా చూసుకుంటారు సినిమాని, ఎవ్వరికి ఏం రాకూడదు, సీరియస్లీ very serious people, very like చాలా సిన్సియర్ పీపుల్, చాలా సిన్సియర్, educated. ఎక్కడికి వెళ్ళినా సరే we see producers are not that, but sometime, but these, I mean, the era has been changed now. Educated people are coming into industry and they are amazing, awesome.
Okay. దే టుక్ In past, they are like finances, like okay, come and take Like cash. money, Yeah. money types, like a lala, you know, like a, but yeah, Now, it's, some but care, now, concern. now ఫిష్ the హార్బర్ లాంటి వైజాగ్ ఫిష్ హార్బర్ the most టిపికల్ ఫిష్ హార్బర్ అక్కడ 5 days షూట్ చేసాం Okay. నాన్ స్టాప్. అంటే నాకు ఎలా అంటే నాకు మోషన్ సిగ్నల్ అని చూసినా ఎండ Okay. కొన్ని లక్షల చేపలు people fainted ఒక there. 500 బోట్లు Yes. చేపల స్మెల్ Yeah. అదే చూస్తున్నా ట్రైలర్ లో మొత్తం అంతా. లిటరలీ చేపల స్మెల్ తర్వాత ఎండ బోట్లో షూట్ బోట్ ఇలా ఊగుతూ ఉంటుంది Okay. సముద్రం మోషన్ సిక్నెస్ ప్లస్ స్మెల్ మార్నింగ్ టు నైట్ ఈవినింగ్ Okay. ఇట్లా నేను ప్యాకప్ చెప్పి హోటల్కి వచ్చిన తర్వాత కూడా తనకు స్మెల్ పోయేది కదా అంటే You know what? He షార్ట్స్ తను just లేదు came up in the lift. Okay. And then I entered into that lift. Lift. You know. ఆ స్మెల్ పోలే లిఫ్ట్ What అంతా smell? I said, did they come? Kya? Oh God! And I knew తనకు that షూటింగ్ he లేదు came. Obviously. నేను ట్రావెల్ చేసిన కార్ 2 weeks దాకా పోలేదు స్మెల్ రుద్దినా సరే Very bad 2 weeks దాకా పోలేదు ఆ చేపల స్మెల్ అంటే చూసుకుని అంత మంది అక్కడ షూటింగ్ అంటే అసలు అంటే ఆల్మోస్ట్ కోవిడ్ మొత్తం అక్కడే ఉంది ఆ టైంలో సేఫ్టీ మెషర్స్ తీసుకొని పర్మిషన్స్ తీసుకొని అందరి దగ్గర ఎటువంటి ఇబ్బంది ఆడియన్స్కి ఇబ్బంది కలగకూడదు మీ వల్ల ఆడియన్స్కి ఇబ్బంది కలగకూడదు ఆడియన్స్ వల్ల మీకు ఇబ్బంది కలగకూడదు సో అన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్ అంతా తీసుకొని Okay. ఇటు So, are you enjoyed with the locations? Yes, I really enjoyed Hyderabad, Vizag, amazing locations. అరకులో ఒక సాంగ్ తీసాం Okay. 3 locations అరకు వైజాగ్ Movie is a fun part, you know. I mean, you meet so many people. Apart from work, you got to, you know, enjoy extra things also. You get so much of attention. It's like a holiday for you that you're, you know, seeing so many different It's like places. a trip. Yeah, and wherein you're working, so it's add-on, you know, both. So it's why I like working in films so much. Okay. So, what about your further projects? I haven't signed any till now. Okay. Yeah, let's see how it goes. Okay. But So, now there is no project. have you seen any web series or else, Recently? Recently, in a lockdown or else? So many. I've seen Dark, Oh. time related, right? Time travel there. And I've seen Mirzapur. Oh. Do you like to act in web series? I would love to. Oh, okay. I would love to. Songs 5 songs ఉన్నాయని చెప్పారు కాబట్టి సో వాట్ అబౌట్ లిరిసిస్ట్ లిరిక్స్ విపిన్ అని ఉన్నారు ఒక 3 songs తను రాశారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ వెరీ యంగ్ గై యాక్చువల్లీ చూడడానికి ఎలా సాంగ్స్కి ఆయన ఏజ్కి సంబంధం ఉంది తను కూడా న్యూ అయినా న్యూ కాదు 2-3 సినిమాలకు రాశారు Okay. విపిన్ సో అది మంచి ఇప్పుడు ఎరుకరు నరడ సాంగ్ తీసుకున్న తనే రాయడం 3-4 songs తను రాశారు సో వండర్ఫుల్ మంచి యంగ్ గై బట్ వెరీ Okay. టాలెంటెడ్ ఓకే సో మీరు ప్రాజెక్ట్స్ని చూస్ చేసుకునేటప్పుడు సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు ఎవరివైనా మీ క్లోజ్ టు హార్ట్ కానివ్వండి లేదంటే ఫాదర్ డాక్టర్ శ్రీరామ్ నేను యాక్చువల్లీ స్టోరీ ఓకే అదే స్టోరీ విని ఓకే చేసేది నేనే ఓకే తర్వాత ఇది నేను కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 2-3 చెప్తారు డార్లింగ్ లైన్ ఇది అని ఓకే ఇది చేయబోతున్నా లైన్ ఇది అక్కడ కొన్ని 3-4 సీన్లు చెప్తాను వాళ్ళు ఎక్కడన్నా సరే బాగుంది కానీ ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో చెప్తున్నాం డైరెక్టర్స్ కాల్ ఫైనలీ యాజ్ ఎ ఫ్రెండ్ మా స్టోరీ చెప్పేవారు ఫ్రెండ్లీగా ఇస్తాను సజెషన్ తీసుకోలేకపోతే లేదు అన్న అవి నేను వింటాను కరెక్ట్గా వాళ్ళు చెప్పిన సజెషన్స్ జెన్యున్గా కథకి ఫ్లోకి యాప్ట్ అవుతుందా కాదా యాప్ట్ అయితే డైరెక్టర్కి చెప్తాను ఎలా ఉంటుంది ఓకే యాప్ట్ కాదండి విని వదిలేస్తాను ఓకే అని చెప్పి యాప్ట్ సో మోస్ట్లీ కథ ఓకే చేసేది నేనే ఓకే నేను చేస్తాను తర్వాత ఇంకా ఫైనల్ లాక్ వేసేప్పుడు ఇంకొకసారి వింటా ఓకే ఇంకా నేను డైరెక్టర్ so ఇంకా lock. అంతే ఇంకా నేను దేంట్లో వెళ్ళటం Okay. So, Jia, coming to you, finally, any common feature you observed in between Uday and Vijay Deverakonda because you acted with those actors, right? Oh, she's thinking. No, they are completely different personalities. Different personalities. Ella, Not like, even one. Okay. Yeah, completely different. Okay. So నాట్ ఈవెన్ వన్ Not even one. So, are you interested to act again with Vijay Deverakonda? Yeah, of course. What about Uday? Of course. Okay. Why not? Of course. Vijay, Uday. Vijay, Uday. There is a common Uday, Vijay. common letter. Why? Why? At the end, rhyme, Yes, Vijay, yes, Uday. Yes. This There's is a common.
యా ఫైనలీ విల్ ప్లే అ టాస్క్ చిన్న Okay, చిన్న. సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ పిచ్ ఉంటుంది కదా, ఏదైనా ఫస్ట్ హ్యాండెడ్ కావాలి సమ్ అంతా కూడా. లైక్ నేను ఇప్పుడు అన్ని ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అడుగుతా మిమ్మల్ని. ఓకే ఓకే ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సైకిల్ ఎక్స్పీరియన్స్? సైకిల్ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? వెరీ బ్యాడ్. Very ఈజీగా bad. 100 సార్లు పడి ఉంటాను. 100 సార్లు? ఆ దెబ్బలు ఇంకా పోలా, మచ్చలు ఇంకా ఉన్నాయి. ఓ మై గాడ్ వెరీ బ్యాడ్ అయితే. ఓకే సో ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్. స్టేజ్ పర్ఫార్మెన్స్ కాలేజ్ కాలేజ్ కాలేజ్లో మ్యాడ్ యాడ్స్ కాలేజ్ టేక్ మ్యాడ్ యాడ్స్ చేస్తుంటాను పిచ్చి పిచ్చిగా ఓకే. అలాగా. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? good, good, good. గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడే అన్నారు చాలా మందికి, ఎందుకు రైట్ ఇది కోర్సు నువ్వు ఆపేసి నువ్వు యాక్టింగ్ లోకి యూ బెటర్. వాళ్ళు ఏదో జోక్, నేను దాన్ని సీరియస్ గా తీసుకున్నాను. అందుకే మాకు ఇప్పుడు ఒక ఉదయ్ లాంటి అయ్యో యాక్టర్ అమ్మ, వచ్చారు. అయ్యో వాట్ అబౌట్ యువర్ ఫస్ట్ క్రష్? క్రష్ చెప్పండి. అంటే ఇన్ని క్రష్ లో ఫస్ట్ క్రష్ హీ మే ఫర్గాట్ అయితే. క్రష్ Always happen in school time, no? Of course. First. Innocent crush. Oh my god. You didn't live your క్రష్ school life then. స్కూల్లో మా ఇంగ్లీష్ టీచర్ Oh, that's It happens అంటే during క్రష్ only అంటే with English. ఈ మేడం చాలా బాగుంది అని, లీనా మ్యామ్ అని పాపం. English. ఓకే. మాక్సిమం ఇంగ్లీష్ టీచర్స్ ఓన్లీ. Yeah. చాలా మంది బాయ్స్ కి క్రష్. దెన్ ఫస్ట్ డైలాగ్ ఆన్ స్క్రీన్. నీకు ఆటగది రషి వాళ్ళు దొడ్డన్న గారితో ఫస్ట్ డైలాగ్, నీకు ప్రసాదం నాకు పలహారం. ప్రసాదము ఏంటంటే దేవుడి దగ్గర పూజ చేసుకొని వచ్చి కొంచెం పెడతాం. కొంచెం ఇస్తాం. నేను లాక్కుంటాను, బొట్టు పెడతాను, బొట్టు నేను పెట్టించుకోను, ఒకే తప్పుకుంటాను, నేను తీసుకొని తింటూ ఉంటాను. అప్పుడే దొడ్డన్న గారు ఏదో అంటారు, భక్తి లేదు కానీ ప్రసాదం కావాలి నీకు అని. అంటే నీకు ప్రసాదం ఏమో, నాకు పలహారం. ఓకే. దెన్ ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ మూవీ. మాయాబజార్. మాయాబజార్ కాదు, బందిపోటు, ఓకే. ఎన్టీఆర్ గారు. ఓకే. ఫస్ట్ కలర్ ఫోటో ఏ ఏజ్ లో దిగుంటారు? ఏమో గుర్తు, సీరియస్లీ గుర్తులేదు. మీరు పుట్టినప్పుడు కలర్ ఫోటోలే వస్తున్నాయా, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు వస్తున్నాయా? 1984. నేను ఏజ్ కూడా చెప్పేస్తాను, ఇంకా మీరే యాడ్ చేసుకోండి, ఆ టైంకి ఉండదు. లేదు కదా 84లో కలర్. ఓకే సూపర్. ఫస్ట్ హార్ట్ బ్రేక్. ఇస్ దేర్ ఎనీ హార్ట్ బ్రేక్? చాలా ఉన్నాయి. చాలా. ఆ హార్ట్ బ్రేక్లు కాదు, హార్ట్ బ్రేక్ అంటే రిగార్డింగ్ ప్రొఫెషనల్, ఓకే. My God. జనరల్. జనరల్. మనకి ఈ విషయంలో హార్ట్ బ్రేక్ లేవు, లవ్ పరంగా నో హార్ట్ బ్రేక్. సూపర్ లైట్. ఓకే. ఫస్ట్ థెఫ్ట్ ఫ్రమ్ యువర్ డాడ్స్ పాకెట్, హౌ మచ్ అండ్ వెన్? నేనే లేదు, సిగ్గు లేకుండా అడిగి తీసుకుంటాను. My god. Oh, Very simple. yeah. ఏం లేదు, డబ్బులు కావాలి There's నాకు. no crush, there's no love, there's no heartbreak. No, there is love. Got married. That's why maybe not heartbreak. ఫస్ట్ బ్లాక్ టికెట్ ఏ మూవీకి? బద్రి, ఓ వావ్. గుంటూరులో. ఎందుకని? I హౌస్ఫుల్ ఏ, అయిపోయింది. అప్పటికే 70 రోజులు అయింది వచ్చి, ఓకే. 70 days. అక్కడే మేము సాటర్డే వెళ్తే హౌస్ఫుల్ ఎంత 300. 70 రోజు 300 ఏంట్రా స్వామి అని పోస్టర్ కదా. ఓకే. సో ఫస్ట్ ఆల్కహాల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఓ వెరీ గుడ్. గుడ్ ఎక్స్పీరియన్స్. గుంటూరు, సారీ బెంగళూరు. ఓకే. విత్ ఫ్రెండ్స్. నేను సోలో. ఏజ్ 16, 17? కాదు కదా. Not in 16, 17. No. My god. My God, again and again he proved that he is Seriously, such a... yeah, boring. Yeah. 2004 यार. Maybe he's lying. No, हो 2004. सकता है. ये हमारे 17 years back అంటే 19. मतलब we are so much corrupted. 20th year. Okay. 20th year. Okay. So first fight scene. Experience ఎలా Scene? ఉంది? Real life లోనా? Real. ఫిల్మ్ ఇండస్ట్రీలో. మిస్ మ్యాచ్. ఫిల్మ్ ఇండస్ట్రీలోనా? అంటే లైక్ మీ ఫిల్మ్స్ లో సారీ మిస్ మ్యాచ్. మిస్ మ్యాచ్ ఎలా ఉందంటే లైక్ తాడులు కట్టేసి మిమ్మల్ని లేదు. దూకేసి ఇలా వాళ్ళు తాడుకొట్టుకుని కొడితే ఎగిరిపోతారు. అంతే. Aluminum నార్మల్ గానే normal, ఉంది. normal. రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో చాలా కాలేజ్ డేస్ లో చాలా స్ట్రీట్ ఫైట్స్ లైక్ అర్జున్ రెడ్డి. అదే నేను చెప్పింది కరెక్ట్. అసలు గ్రూప్ గ్యాంగ్ దెబ్బలు కోసుకోపోయి ఉంటది. ఇవన్నీ ఫైట్లే. ఓహో ఎందుకని దేనికోసం? ఫ్రెండ్షిప్. మా ఫ్రెండ్ కూడా ఫ్రెండ్ కోసమే. నో ఫర్ అ గర్ల్, నాట్ ఫర్ అ గర్ల్. సమస్య లేదు గర్ల్ కోసం ఫైట్ చేస్తా. ఓకే. అసలు ఛాన్సే లేదు. ఫస్ట్ స్ట్రగల్. First డెంటిస్ట్రీ struggle नहीं ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎంతకి పాస్ అవ్వట్లా.
వెనకేసుకున్నారా అన్ని బ్యాక్లాగ్స్? ఏం చేద్దాం అసలు, ఎంతకి పాస్ కావాలి, చాలా స్ట్రగుల్ అయ్యి అందరు పాస్, మా రూమ్మేట్స్ అందరూ పాస్ అయిపోయి వెళ్ళిపోతారు సెకండ్ ఇయర్కి. నేను స్ట్రగుల్ రావట్లేదు, బాగా ఒక 1-2 years స్ట్రగుల్ అయ్యా పాస్ అవ్వడానికి. సో ఫైనల్లీ ఇప్పుడు ఫిల్మ్స్ లో ఇద్దరు యాక్టర్స్ కూడా కలిపి వర్క్ చేస్తున్నారు కదా, మల్టీ స్టారర్ అని చెప్పి. సో అలా మీ వరకు కూడా ఒక ప్రాజెక్ట్ వస్తే మీరు మీ కో యాక్టర్ ని ఎవరిని చూస్ చేసుకుంటారు? మీకే ఇచ్చారు ఆప్షన్, మేలా ఫీమేల్? మేల్. నాకు మల్టీ స్టారర్ మాకు పెద్ద ఆశలు ఉన్నాయి నాకు. మరి చెప్పండి పవన్ ఆశలు. కళ్యాణ్ గారితో చేయాలని మరి. పవన్ కళ్యాణ్ వాళ్ళు గారు ఇవ్వరు. స్క్రీన్ షేర్ చేసుకోవాలని. అంతే. ఓకే, ఎప్పుడైనా కలిసారా? అయ్యో చాలా సార్లు, నా మ్యారేజ్ కూడా వచ్చారు. ఓ సూపర్. చాలా సార్లు మరి చెప్పారా ఎప్పుడైనా? ఆయనకు కూడా తెలుసు, ఆయనకి నేనంటే ఉదయ్కి పరమ పిచ్చి అని. ఓకే, ఆయన పర్సనల్గా తెలుసు. మీరు రాకపోతే పెళ్ళి ఆపేస్తాను కూడా చెప్పాను. వామ్మో, పవన్ కళ్యాణ్ గారు రాకపోతే పెళ్లి ఆపేస్తారు. ఫస్ట్ కార్డ్ ఆయనకే ఇచ్చా. సార్ మీరు నేను ఎంత పిచ్చో మీకు తెలుసు, మీరంటే కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అన్కండిషనలీ ఐ లవ్ యూ. సో మీరు కనుక రాకపోతే సార్ నేను ఆపేస్తాను సార్, వెరీ నైస్. నేను అంత పిచ్చోను సార్ ఒక విషయంలో. ఆయన తెలుసు కాబట్టి వచ్చారు. ఓకే, అదే బేసిక్ గా ఆయన చాలా ఇండిపెండెంట్ ఉంటారు కదా, బేసిక్ రారు యాక్చువల్లీ ఎక్కువ. సో అలాంటిది మీ మ్యారేజ్ కి వచ్చారు. తెలుసు వీడి మెంటల్ నా వీడు ఏమైనా చేస్తాడు, హీ వోంట్ థింక్ లెఫ్ట్ అండ్ రైట్ అని. ఓకే, ఒకసారి తిట్టారు కూడా, అంత పిచ్చి పెంచుకోదు ఒక హీరో మీద అని. ఒకసారి పర్సనల్గా పిచ్చి కూడా, క్లాస్ స్పీకర్. ఓకే, ఇష్టం ఉండాలి కానీ అంత మ్యాడ్నెస్ ఏంటి సార్? ఈ ఒక్క విషయంలో వదిలేను సార్, మీ విషయం నేనే ఏంటి నా విషయంలో వదిలేసేది. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. క్లాస్ కూడా అయింది. ఎలా యాజ్ అ పర్సనా లేదంటే యాజ్ అన్ యాక్టరా? ఎందుకు అంత పిచ్చి? లైక్ ఏ ఎలిమెంట్స్ ఎక్కువ మిమ్మల్ని కనెక్ట్ చేశాయి? ఆయన ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఫ్యాన్ అయ్యాను. ఓకే, ఖుషి, బద్రికి బ్లాక్ లో టికెట్, ఆ స్టైల్ చూసి అంత మ్యాడ్, పిచ్చ మ్యాడ్. ఒక మనిషి ఇలా అంటే ఒక మనిషిని ఇంత ప్రేమిస్తారా? నేను కల్లారా చూసింది పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారు ఉన్నారు అంతకుముందు, ఎన్టీఆర్ గారు అంతా, బట్ నేను కల్లారా చూసింది అది లైవ్గా నాకు ఊహ తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్. ఓకే, ద హెల్ మ్యాన్, ఇది ఏంది ఇది అని. గుంటూరు లిబర్టీలో బద్రీ చూస్తున్నప్పుడు 70th డేకి అర్థం కాలేదు, పేపర్లు ఎగరేస్తున్నారు. 70th డేకి పేపర్లు ఎగరేయడం ఏంటారు ఆయన అంటే ఇలా ఇంత. బట్ అదే టెరిఫిక్ పర్ఫార్మెన్స్, అప్పటికే ఫ్యాను. ఖుషి చూసి ఇంకా వీరాభిమాన్ అయిపోయి. ప్లస్ దాని తర్వాత ఆయన పర్సనల్ నేచర్. అంత పెద్ద స్టార్ అంటే మామూలుగా తేవడం, నేను నా వరకు అయితే కొంచెం యాటిట్యూడ్ వస్తుంది నాకు. ఏ మ్యాన్ ఆయనకు అది కూడా లేదు. అంత సూపర్ స్టార్ ప్రతి ఒక్కరిని గారు అని పిలుస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు, మంచి పాజిటివ్గా మాట్లాడతాడు. నేనే అది చేయలేను పర్సనల్. నేను నన్ను అడిగితే ఆ స్టేజ్లో నేను కనుక వెళ్తే ఆయనలాగా ఉండలేను నేను. బట్ ఆయన ఉంటున్నారు, అది చాలా తక్కువ అందుకుంటారు క్వాలిటీ. సో అదొకటి. పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకే అదర్ యాక్టర్స్ తో మీరు స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఒక 3 members. లైక్ ఐ లవ్ టు షేర్ విత్ మన దిస్ గై విజయ్ దేవరకొండ. ఓకే, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఒకరు. తర్వాత తలా అజిత్ గారు. ఓకే, నాకు ఆయన కూడా చాలా ఇష్టం. తర్వాత వెంకటేష్ గారు. ఓకే, సో నెగటివ్ షేడ్స్ గా కూడా మీకు ఏదైనా రోల్ వస్తే ఆర్ యు? Definitely 100%. Because I love to do different characters, not only hero, as a villain. తర్వాత యాజ్ సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా మంచిది, గ్రిప్పింగ్గా ఉంది. నీ వల్ల సినిమా ముందుకు వెళ్తుందని డెఫినెట్లీ ఐఎమ్ నాట్ నాకు నేను ఇదే చేస్తాను నేను అలా. ఓకే సార్, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ ఫర్ మీ అండ్ ఇట్ మే డిఫికల్ట్ ఫర్ యూ యాజ్ ఆఫ్ మీ. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక మంచి రోల్ ఉంది, ఉదయ్ని చేయమని చెప్పి పవన్ గారే సజెస్ట్ చేశారు. ఓకే, ఇన్ సూన్ ఏమో తదాస్తు మమ్మ విల్ ఎక్స్పెక్ట్. సో వచ్చింది. అండ్ ఒక పక్కనేమో ఒక పెద్ద భారీ ప్రొడక్షన్ మీరు సూపర్ గా లీడ్ రోల్, యు ఆర్ ద ఓన్లీ వన్, లైక్ మీ చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో పవన్ గారి ప్రాజెక్ట్ లో ఒక చిన్న రోల్ బట్ ఇంపార్టెంట్ రోల్ చేస్తారా? పవన్ గారు అడిగారు కాబట్టి. లేదంటే ఒక పెద్ద భారీ ప్రొడక్షన్ లో ఒక సూపర్ స్క్రిప్ట్ తో ఒక సూపర్ రోల్ మీకు వచ్చింది, లీడ్ రోల్. I'll go for Pawan Kalyan. My God, good. Oh my God. He has to. Yeah. Now, మీకు ఫస్ట్ సైకిల్ ఎక్స్పీరియన్స్, ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? Very good. Very good. First stage performance, which age? I haven't okay, yes, I performed. School time. Okay, school time. First crush. So many crushes. First crush on what School. age? I think I might be 9, 8. I mean, in 2nd, 3rd class, I'm getting crushed. Oh my God, that's really awesome. Yeah, of course. Why can't you get crushes on? Exactly. First dialogue on screen. I forgot, but it was with Johnny Lever. Nice dialogue. I forgot.
Seriously, is Yeah. it a dialogue? Yes, I consider it. Okay, so first heartbreak. First heartbreak. Mm. I considered those are heartbreaks, but they were not heartbreaks actually. I realized, okay, I can break my heart so many times. Okay, first struggle. First struggle. So much. I think the time you're born, you're struggling only with life, right? Okay. Yeah. Okay, say a single word about Tollywood industry. Tollywood. Telugu industry. Oh God, very hardworking people. Very hardworking people. I haven't seen, amazing people anywhere. Not even in Bollywood. I would love to work over here, and what? I can't listen anything about South Indian people. Okay, super. In Mumbai, if somebody will ask me, na South aisa, I clear their doubts and I tell them, don't be in those notions. Very good. I love South Indian people. Very nice, very nice. So finally, about Kshanam. Kshanam. Let's see. I really need to see film also. I can't just say, yeah, but the shooting experience is really good, and yeah, everything is nice. Let's see. I really need to see film also. So you're eagerly waiting. Yes. Okay. So what about you, Uday garu? Finally, about Kshanam. క్షణక్షణం అనేది ఫైనల్ ఐ వాంట్ మేక్ ఇట్ వన్ థింగ్ వెరీ క్లియర్ లైక్ క్షణక్షణం సినిమా టైటిల్ ఒకటే వాడుకున్నాము ఆ ఒరిజినల్ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు కథ వేరు ఇది వేరు అదొక్కటే ఆడియన్స్ క్లియర్ ఇట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమాలకు పెట్టుకుని రావద్దు ప్లీజ్ సో అండ్ ఈ సినిమా అందరం జెన్యున్గా ఎఫర్ట్ చేసాం ఒక మంచి కొత్త కథలాగా వి ట్రైడ్ అవర్ బెస్ట్ ఇష్టపడి కష్టపడి చేసాం వి కెప్ట్ ఆల్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ స్ట్రెంగ్త్ సో ఖచ్చితంగా చిన్న సినిమా కదా ఏం వెళ్తాంలే ఓటీటీలో వస్తే చూద్దాంలే అలాంటిది ఏం పెట్టుకోకండి ప్లీజ్ లాక్డౌన్లో చాలా చూస్తారు ఓటీటీలో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద థియేటర్స్ సో మీరు థియేటర్స్కి వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే సినిమా ఎంజాయ్ చేస్తారు ఓటీటీలో అంత ఎంజాయ్ చేయరు సో ఓటీటీ వచ్చినప్పుడు మళ్ళీ చూడండి సో డూ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ క్షణక్షణం అండ్ బ్లెస్సెస్ అండ్ వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ Yes. అండ్ ఈ పైరసీ ఒకటి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ థియేటర్కి వచ్చి చూడండి అండ్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఒక కొత్త సినిమా చేశారు వీళ్ళు కొంచెం డిఫరెంట్గా అటెంప్ట్ చేశారు అని ఫీల్ అయితే Very nice. So all the very best and Uday garu and all the very best Jia Sharma. That was really nice talking with you guys. Same. సో ఫైనల్లీ అది క్షణం అంటూ ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో వస్తున్నారు February 26th. సో అందరూ కూడా చూడాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్. నమస్తే. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Very nice.